ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రెండో రోజు దీక్షలో కూర్చోవడం జరిగింది. మండల అధ్యక్షుడు సాయి బండారి గారికి, అలాగే రాజు గారికి, శ్రీకాంత్ గారికి, రాజు గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాము. ఏదైతే అన్నగారు చెప్పారో గ్రూప్ 1, గ్రూప్ 3 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని చెప్పి, ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత చేస్తే మా మాదిగ బిడ్డలకు ఉపయోగపడుతుంది, అలాగే దళిత జాతికి అందరికీ బాగుపడుతుందని చెప్పినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చీమ కుట్టినట్టు కూడా గౌరవిస్తలేడు. అసలు ఆయనకు మా జాతి గురించి ఏమనుకుంటున్నాడో మాకు ఇంకా కూడా అర్థం అవ్వట్లేదు. ఇదే విధంగా రేవంత్ రెడ్డి ముందుకెళ్తే మాత్రం ఆయన తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మందకృష్ణ మాదిగ గారు ఎటువంటి పిలుపునిచ్చినా బోడుప్పల్లో ఆ పిలుపును విజయవంతం చేయడానికి ముందు వరుసలో ఈ బోడుప్పల్ వాసులంగా మేము ఉంటామని పేరు పేరున అందరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు నిరసన దీక్ష కొనసాగుతుంది. ఈరోజు రెండో రోజు మేడిపల్లి మండల్ బోడుప్పల్ కార్పొరేషన్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద చేయడం జరుగుతుంది. ఈ రెండో రోజు కొనసాగుతుంది. మీ డిమాండ్ ఏంటి అసలు? వాస్తవానికి దేనికోసం డిమాండ్ చేస్తారు మీరు? ఏబిసిడి వర్గీకరణ ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. తీర్పు రాగానే ఆగస్టు 1న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము ఏబిసిడి వర్గీకరణని మేము ఆహ్వానిస్తున్నాం, మేము ఫస్ట్ బిల్లు మేమే పాస్ చేస్తాము, 29 రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రము మేమే చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే అవి విడుదల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కొన్ని జాబ్స్ వచ్చినాయి కదా మరి గ్రూప్ 4 వాళ్ళకి, కొంతమందికి గ్రూప్ 4 వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వర్గీకరణ చేస్తామని అన్నాడు. ఈ రోజు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి ఈ 2 రోజులలో ఆయన ఈ బిల్లును పాస్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆయనకి. అంటే బిల్ పాస్ అయితే ఏంటంటే మాకు కొన్ని ఉద్యోగాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా డిమాండ్. ఇది ఓన్లీ బోడుపల్ వరకు ఉంటుందా, స్టేట్ వరకు ఉంటుందా? స్టేట్ మొత్తం. ప్రతి ఒక్కరూ కేకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి, షేర్ చేసుకోండి, ఫాలో అవ్వండి. పద్మశ్రీ మందకృష్ణ అన్న గారి పిలుపుకి ఈరోజు రెండవ రోజు నిరాహార దీక్ష బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో చేయడం జరుగుతుంది. మా మండల అధ్యక్షుడు సాయి అన్న గారు, మా మున్సిపల్ అధ్యక్షుడు శివన్న గారి ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతుంది. ఈరోజు అసెంబ్లీలో మా 1, 2, 3 కాకుండా ఏబిసిడి వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లను ఈ ఏబిసిడి వర్గీకరణ చేసినాక వాళ్ళకు ఉద్యోగాల గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ బోడుపల్ ఎంఆర్పిఎస్ ఎప్పుడు కూడా కృష్ణన్న ఎలాంటి ప్రోగ్రాం ఇచ్చినా భారీ ఎత్తున సపోర్ట్ చేసి, ఇంకా కూడా మా జిల్లా అధ్యక్షుడు కానీ మా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేస్తామని కోరుతున్నాను.